దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇక షెట్టూరు ప్రాంతంలో మరి అగాపే కల్వరి చర్చిలో తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుపుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. ఇంతవరకు ప్రభువును మనం స్తుతించాం, ఆయన నామాన్ని ఆరాధించాం, ఆయన నామాన్ని ఘనపరిచాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఉంటున్న దేవుని సేవకురాలు మనకు దేవుని వాక్యం అందిస్తుంటుండగా ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండాలి. మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన మనవి చేస్తున్నాను, లేకుంటే సైలెంట్లో పెట్టుకోవాలి. ఎవరు కూడా అటు ఇటు కూడా మరి తిరగకూడదు. హల్లెలూయా. ఈ సమయంలో మరి దైవజనరాలను చప్పట్లు కొడుతూ మనము ఆహ్వానిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనమందరము కూడా సెట్టూరులో అగాపే కల్వరి మందిరములో కళ్యాణదుర్గం సంఘము, సెట్టూరు సంఘము, ఇంకా కుందుర్పి సంఘస్థులు రాలేదు, అందరము కలిసి ఇక్కడ చేరి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయానికై దేవుని నామాన్ని స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వేద్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి లేఖనము ఏమి అంటే, ఈ యొక్క జనవరి 26వ తారీఖున నిప్పురవ్వలు పైకు ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును. ఈ యొక్క భాగము ఎవరు రాస్తూ ఉన్నారు అంటే, యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజు ఈ యొక్క లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా రాసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు. హల్లెలూయా కదా. నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును. ఇదేందబ్బా, మనం శ్రమల నుంచి విడుదల పొందాలని, కష్టాల నుంచి విడుదల పొందాలని మనము దేవుని నమ్ముకున్నాము. మరి ఏం లేఖన భాగం ఈ విధంగా సెలవిస్తుంది? నరులు దేనికి పుట్టుచున్నారంట? శ్రమానుభవానికే పుట్టుచున్నారంట. ఈ శ్రమలు ఎట్లంట? నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు ఒకదాని తర్వాత ఒకటేం చేస్తాయి కదా. కొలిమి దగ్గరికి వెళితే వాళ్ళు కొన్ని బొగ్గులు వేసి నిప్పుల మీద వాళ్ళు తిప్పుతూ ఉంటే రవ్వలు ఏం చేస్తాయి? పైకి ఎగురుతూ ఉంటాయి. పెద్ద మంటలు పెట్టినప్పుడు కూడా చూడండి, చటా చటా అని రవ్వలు ఎగురుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చూస్తున్న నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు దేనికి పుట్టి ఉన్నారంట? శ్రమానుభవంకే పుట్టుచున్నారు. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదను. 9వ వచనంలో మనం చూస్తున్నాము, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా. శ్రమలే మన అంతం కాదు, కష్టాలే మన ముగింపు కాదు, బాధలే
మన జీవితాంతము ఉండవు. మన జీవితంలో ప్రభు చెప్తున్నాడు, యోహాను సువార్త 16:33 ఏమని సెలవిస్తుంది? నా యందు మీకు సమాధానము కలుగునట్లు లోకమందు మీకు శ్రమ కలుగును, నేను లోకమును ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి. ఇక్కడ చూస్తున్నాము, నా యందు మీకు సమాధానము కలుగున్నట్లు లోకంలో మీకు ఏమి కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అయితే శ్రమలే ముగింపు కాదు, అయితే ధైర్యము తెచ్చుకోండి. కష్టాలు వస్తాయి, కష్టాలతోనే మీ యొక్క జీవితానికి అంతము కాదు. కష్టాల పైన మీరు నడుస్తారు, కష్టాలు మీకు లొంగిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూస్తున్నాం, ఎలీఫజు ఎందుకు ఈ మాటలను యోబుకు చెప్తూ ఉన్నాడంటే, యోబు జీవితంలో అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు, అనేక శ్రమ యొక్క అనుభవాల గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. అందుకే ఆయన ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలీఫజ్ ద్వారా రాయిస్తూ ఉన్నాడు. మనుషులు శ్రమానుభవానికి పుట్టుచూ ఉన్నారు, కరెక్టే, కానీ శ్రమలతోనే వారి జీవితము అంతము కాదు. నా దేవుడు లెక్కలేనన్ని మహా అద్భుత క్రియలు చేయువాడు. హల్లెలూయా. శ్రమలకు సొల్యూషన్ ఉంది, విడుదల ఉంది, పరిష్కారం ఉంది. అన్ని కష్టాలు వచ్చినా, అన్ని నష్టాలు జరిగినా, అంతా పాడైపోయినా, అంతా నాశనం అయిపోయినా, కన్నబిడ్డలే లేకుండా పోయినా, ఆయన అంత ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి రోడ్డు మీదకి ఎక్కినా, కానీ దేవుని స్తుతించుట విడిచిపెట్టలేదు, దేవుణ్ణి స్తుతించుట మానలేదు, దేవుణ్ణి స్తుతించుట ఆయన ఏమాత్రము ఆపివేయలేదు. హల్లెలూయా. అంతా నా మంచికే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నేను స్తుతించుట మానను, నేను స్తుతించుట మానను. కష్టాలే కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నేను స్తుతించుట మానను, నేను స్తుతించుట మానను. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో, యోబు జీవితంలో కన్నీళ్ళు, కష్టాలు ఏ విధంగా అంటే ఒక అలలులాగా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. అయినా యోబు దాని అంతటిని బట్టి ప్రభుకి ఏమని స్తుతిస్తూ ఉన్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, ఆయన నామంనకే స్తుతి కలుగును గాక అని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకంటే యోబు ఎలాంటి వాడు అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, యోబు యథార్థవంతుడు. యోబు దేవుని యందు
భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు కదా. యోబు భక్తిపరుడు. అందుకోసమే ఆయన ఎన్ని కష్టాలు వచ్చిన నిప్పు రవ్వలు ఎగిరినట్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆయన జీవితంలో ఎన్ని ఉన్నాయో అన్నీ కోల్పోయినాడు. అయినా ప్రభు వైపే చూస్తూ ఆరోగ్యము క్షీణించింది. చిల్లు పెంకుతో దేహాన్ని గోక్కునే పరిస్థితి వచ్చినా, మంచి భవనంలో ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు మీద కూర్చున్నా అప్పుడు ఏ విధంగా దేవుని మహిమపరచేవాడు, ఇప్పుడు అంతకంటే గొప్పగా దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, స్తుతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే యోబు తన జీవితంలో వచ్చినటువంటి శ్రమలను బట్టి కృంగిపోలేదు, అందుకోసమే మా సొలొమోను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తుంటే, శ్రమ దినమున నీవు కృంగిపోయినటువంటి వాడవైతే నువ్వు చేత కాని వాడవవుతా. శ్రమ దినములలో మనం పోకూడదు, కానీ శ్రమ దినములలో మనము ధైర్యము తెచ్చుకోవాలి. అందుకోసమే యోబుతో ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నిప్పు రవ్వలు పైకెగురున్నట్లు నరులు శ్రమానుభవానికే పుట్టి ఉన్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదును, దేవునికే నా వ్యాజ్యంను అప్పగించుదును. ఎప్పుడైతే నీ వ్యాజ్యాన్ని, నీ శ్రమను, నీ బాధను నువ్వు అప్పగించి ఆయనను నువ్వు ఆశ్రయిస్తావో, ప్రభువు నీ జీవితంలో, మన జీవితంలో ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుతాలను చేస్తాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను. మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత కార్యములను, అద్భుత క్రియలను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరి జీవితంలో చేస్తాడు రాజన్న? ఎవరైతే శ్రమల గుండా వెళ్తూ ఆయన ఆశ్రయిస్తూ ఆ శ్రమలలో దేవుని అంటుకొని హత్తుకొని జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో నా ప్రభు, ఈరోజు మీరు రాసి పెట్టుకోండి, ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నాను, నాకు ఎప్పుడు విడుదల ఉంది? విడుదల నిశ్చయం, విడుదల ఖాయం. నా దేవుడు మాట సెలవిచ్చినాడు అంటే ఖచ్చితంగా ఆయన మాటను నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. భూమి ఆకాశంలో గతించును కానీ నా దేవుని మాట సున్న కానీ పొల్లు కానీ తప్పిపోవు. నువ్వు శ్రమల గుండా వెళ్తూ ఉన్నావా? కష్టాల గుండా వెళ్తూ ఉన్నావా? ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నావా? అపవిత్రాత్మల చేత చేతబడి శక్తుల చేత నువ్వు శోధించబడుతూ ఉన్నావా? నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావా? వాటన్నిటి చేత నువ్వు బాధించబడుతూ ఉన్నావా? నీకు విడుదల నా దేవుడు కలగజేసే, అందుకోసమే పరిశోధింపజాలని మహాకార్యాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆయన దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే కీర్తనల భాగంలోనికి మనం వెళ్దాము ప్రియులారా. 136వ కీర్తన 4వ వచనము. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఎలాంటి కార్యాలు? మహా ఆశ్చర్య. అక్కడ చూసినాము మహాకార్యం, పరిశోధింపజాలని మహాకార్యాలు. ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిత్యము 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 అనుదినము అనుక్షణము గడియ గడియకు దేవునికి నీ ఎడల తన యొక్క కృప వాత్సల్యత నూతనముగా ఎడతెగకుండా పుట్టుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాల కన్నీళ్ళే పానాలైనాయా? కష్టాలే నీకు ఎదురవుతూ ఉన్నాయా? నువ్వు స్తుతించు, అంతా నీ మంచికే, అంతా నీ మేలుకే నా దేవుడు జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క భక్తుడు ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే గిన దేవుని యొక్క కార్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. 11వ వచనంలో అట్లు ఆయన
దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. హల్లెలూయా. ఏమంటమ్మా అయ్యా? ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచుతాడు, దుఃఖపడు వారిని దుఃఖానికి అప్పగిస్తాడా? బాధపడు వారిని బాధకే అప్పగిస్తాడా? శ్రమల్లో ఉన్నటువంటి వారిని నువ్వు శ్రమల్లోనే ఉండిపోని అక్కడే ఉంచిపోతాడా? లేదు. ఆయన దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తేటువంటి వాడు. ప్రియులారా, మన భక్తుల జీవితంలో మనం గిని చూసుకున్నట్లయితే యోబు అనేకమైనటువంటి శ్రమానుభవముల గుండా వెళుతూ ఆయన యొక్క స్థితి చాలా దీనంగా మారినా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండే దానిని బట్టి దేవుని యొక్క శక్తి ఆయనను కమ్ముకోయింది. అంత మాత్రమే కాదు, సియోనులో నుండి పరిశుద్ధ స్థలములలో నుంచి నా దేవుని యొక్క హస్తము ఆయన ఏక శ్రమలలో పడి ఆయన చిక్కుకొని పోయిన వాటన్నిటి నుంచి ఆయన పైకి లేవనెత్తినాడు. ఆయనే మహాకార్యాలు చేసి ఉన్నాడు. ఆయన ఒక్కడే లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు అని నమ్మినటువంటి వారందరూ కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యోబు జీవితంలో చేసినటువంటి మహా కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు నా జీవితంలో కూడా చేయగలడు అన్నటువంటి వారందరూ చప్పట్లు కొడుతూ దేవదేవుని నామాన్ని మహింపడతాం. చెప్దామా? నా జీవితంలో నా యేసయ్య మహాకార్యాలను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయగలడు. దీనులను ఉన్నత స్థలములలో నిలబెట్టగలడు, దుఃఖపడిన నన్ను క్షేమమునకు లేవనెత్తును. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, మహాకార్యాలు చేయగలడు, మహాకార్యాలు చేయగలడు, మహాకార్యాలు చేయగలడు, లెక్కలేనన్ని అద్భుతాలు చేయగలడు, లెక్కలేనన్ని అద్భుతాలు చేయగలడు. నా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలు ఇప్పుడు ఎవరైనా చేస్తూ ఉన్నారా? చేయగలుగుతూ ఉన్నారా? కదా. ఎలాంటి వారు వచ్చినా, ఎట్టివారు వచ్చినా, అట్టివారు అందరూ కూడా బాగుపడ్డారు. అందుకోసమే యేసు ప్రభు ఫలానా దగ్గరకు వస్తూ ఉన్నాడు అంటూనే ఏం చేస్తున్నారు? చిన్న పిల్లలు కూడా క్యారెట్లు తీసుకొని వస్తూ ఉన్నారు. 3 రోజులైనా ఇంట్లోకి వెళ్ళాలన్న ఆలోచన వారికి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొండ ఎక్కి ప్రసంగం చేస్తూ అట్లే ఆలకిస్తూ ఉన్నారు. అంటే ఆయన చేసేటువంటి కార్యాలు మహత్కరమైనటువంటి కార్యాలు. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ, అయ్యో నా కుమారునికి బాగలేదు, వీడు తరచుగా నీళ్ళల్లో అగ్నిలో పడుతున్న వీడిని అక్కడ తీసుకొని పోదాము, ఆయన బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యో వీడికి చెవుడు వినపట్టలేదు, నోరు మాట్లాడటం లేదు, వీడిని వాని దగ్గరకు తీసుకొని పోదాం, ఏసై బాగు చేసినా లేదా? అంత మాత్రం కాదు, కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు, ఊచ చెయ్యి, చాంద్ర రోగము, పక్షవాతము, గుడ్డి అనేకులను రక్తస్రాంగుల స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి బాగుపడినట్టుగా, నడుమొంగిపోయిన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి బాగుపడినట్టుగా, తర్వాత మనం చూస్తున్నాము ఎన్నెన్నో అద్భుతాలు, లెక్కలేనన్ని అద్భుతాలు. ఆ అద్భుతాలు చేసిన దేవుడు 26వ తారీఖు నీ దగ్గర కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రక్క నీ దగ్గర కూడా, బిడ్డ నీవు నన్ను నమ్మినట్లయితే కన్నీరు కార్చా కదా తలపోట్లు వచ్చేటట్టు నిన్ను విడిపిస్తాను. నన్ను నమ్ము. ఎక్కడికి వెళ్ళినా నీకు ఆశీర్వాదం లేదేమో, ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో అద్భుతం జరగలేదేమో, అయితే నా దగ్గరకు వచ్చినటువంటి కారణాన్ని బట్టి నేనే నీ జీవితంలో జోక్యం చేసుకున్న అద్భుతం చేయగలను. హల్లెలూయా. నమ్మి ఆయన దగ్గరకు వచ్చినారా, ఖచ్చితంగా ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దగ్గరకు నీవు వచ్చినా, ఆయన నిన్ను ముట్టినా, నీవు ఆయనను తాకినా, నీ జీవితంలో లెక్కలేనన్ని మహా అద్భుతాలే. కంటికి కనబడిన కార్యాలు, చెవికి వినబడిన కార్యాలు, హృదయమునకు గోచరము కానటువంటి గొప్ప సంగతులను నా ప్రభువు చేయబోతూ ఉన్నాడు. ఆయన మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయుటకు శక్తిమంతుడు, సమర్థుడై ఉంటున్నాడు. హల్లెలూయా. నిజముగా నేను చెప్తున్నాను, పాస్టర్ గారు నువ్వు వాక్యం చెప్పాలి అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎప్పుడు చెప్పినటువంటి వాక్యం నాకు చెప్పడం ఇష్టం లేదు, నువ్వు పరలోకం నుంచి ఒక వాక్కు ఇస్తే తప్పితే నీ బైబిల్ చదవడం మానివేయను, నాకు ఒక వాక్కు కావాలి,
నాకు ఒక వాక్కు కావాలన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మహాకార్యాలు, లెక్కలేని అద్భుత కార్యాలు నేను చేస్తానని ఆ మాటలు నువ్వు చెప్పు. నమ్మినటువంటి వారి జీవితంలో ఈ రోజు నుంచి ఆ కార్యాలు మొలుస్తాయి, ఈ రోజు నుంచి ఆ కార్యాలు ప్రారంభమవుతాయని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ విషయాలలో ఆయన వైపు చూస్తూ, దేవా ఈ కార్యం నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను, ఈ క్రియ నువ్వు చెయ్యయ్యా, ఈ పని నువ్వు జరిగించయ్యా అని వేడుకుంటూ ఉన్నావు, ఆయన చేసే పనులు, ఆయన చేసే కార్యాలు మన ఊహకు అందని అగోచరమైన సంగతులు, అపారమైనటువంటి కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ ఏ విషయాల్లో దుఃఖిస్తూ ఉన్నావో, నీ భర్త విషయము, నీ భార్య విషయము, నీ పిల్లల విషయము, చదువుల విషయము, తర్వాత నీవు ఏ పనులు చేస్తున్నావో ఆ పనులలో నీకు అభివృద్ధి లేకోకుండా నువ్వు ఉన్నామని బాధపడుతూ ఉన్నారు, దయ్యాలు అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నామని మీరు బాధపడుతున్నారు. ప్రభు అంటున్నాడు, దుఃఖపడు వారిని అందరినీ క్షేమమునకు లేవనెత్తుతాను, విడుదలను నేను కలగజేస్తాను, నెమ్మదిని నేను కలగజేస్తాను, కష్ట దినాలను పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేస్తాను, దుఃఖ దినాలను పోగొట్టి నేను ఆదరణను కలగజేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరొక లేఖన భాగాన్ని మనం చూసుకుందాము. 1 పేతురుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. హల్లెలూయా. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, మీరు ధన్యులే, మీరు ధన్యులే, ధన్యులే. మీరు వారి బెదిరింపులకు భయపడకుడి, కలవర పడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రభు కోసము, ప్రభు నామము నిమిత్తం మనము శ్రమ పడినా మనం ఎవరమంట? ధన్యులం. ఎందుకంటే భక్తుల జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చూసుకున్నట్లయితే ప్రభువుని ఆరాధించిన దానిని బట్టి ఆ యొక్క రాజు నెబుకద్నెజరు రాజు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారము చేయలేదు కాబట్టి వారికి అగ్నిగుండము 7 అంతలు చేయబడినప్పటికీ కూడా వారు దేవునికి భయపడ్డారా, లేకపోతే రాజు ఆజ్ఞకు అగ్నిగుండానికి భయపడ్డారా? దేవునికి భయపడి అది గొప్ప శ్రమ అయినా కూడా వారు సంతోషంగా వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చూస్తున్నాము ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ యొక్క అగ్నిగుండము 7 అంతలు చేయబడిన తర్వాత ఇంకా వీళ్ళు మేము నమస్కారం చెయ్యము, నెబుకద్నెజరు ఇందు విషయం మేము ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత కూడా మాకు లేదు, నా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను మేము మాత్రము ప్రతిమకు నమస్కారము చేయమని అగ్నిగుండానికి ఆహుతి అవ్వడానికి ఇష్టపడ్డారు, సిద్ధపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగుండంలో ఒక్క అంత ఉండే అగ్ని 7 అంతలు అయినప్పుడు ఆ నిప్పురవ్వలు ఎట్లా ఎగురుతూ ఉంటాయి? అయితే ఇష్టంగా పోయినారు. వీరు ముగ్గురు వేయబడిన వెంటనే అక్కడ ఎవరుంటూ ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు 4వ వ్యక్తిగా వారి మధ్యలో సంచరిస్తున్న దాన్ని బట్టి అగ్నిగుండము కాలేదు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క అగ్ని భౌతికమైనటువంటి అగ్నిని చల్లార్చి ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే వీరు వేయబడ్డారో వీరి వస్త్రాలే కానీ వీరి తల వెంట్రుకలే కానీ ఏది కూడా అగ్ని వాసన అయినను వారికి అంటలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా మనం చూస్తున్నాము, మనము శ్రమానుభవమునకు మనము పుట్టి ఉన్నాడు. వీడు పుట్టినప్పటి నుంచి కష్టాలే, వీడు పుట్టినప్పటి నుంచి శ్రమలే, వీడు పుట్టినప్పటి నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు గుండానే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మన గురించి చెప్పిన
ఒక రోజు వస్తుంది మన గురించి సాక్ష్యం ఇచ్చే రోజు, మన దేవుడే దేవుడని చాటించబడే రోజు వచ్చింది కదా. చూస్తుంటాం, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు, ఆయనే పూజార్హుడు, ఆయనను తప్ప వేరొక దేవునిని మీరు పూజించకూడదు. హల్లెలూయా. ఆ రాజ్యం అంతట్లో నా దేవుని యొక్క నామము గొప్ప చేయబడి లెక్కలేనన్ని అద్భుతాలు. అంతవరకు అగ్నిగుండంలో వేయబడినటువంటి కాలిపోతారే కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తన భక్తులు అగ్నిగుండంలోనికి వెళ్ళినా మన దేవుడు మనతో కూడా అగ్నిగుండంలో ఉంటాడు. అగ్నిగుండమును చల్లార్చుటకు శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసము ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేది ఏమంటే మనతో, ప్రియమైనటువంటి నా బిడ్డ, మీలో చాలామంది నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను, నిన్ను ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాను, ఎందుకు నా జీవితంలో ఇది ఈ విధంగానే ఉంది అని మీరు అనేక సార్లు మిమ్మును గురించి మీరే అంటే ఒక రకంగా మీ ప్రాణాలను బాధ పెట్టుకుంటూ బేజారు చేసుకుంటున్నారు. అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను ఎట్టివాడనో మీరు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా మనం చెప్పాల్సిందంటే ఈ శ్రమలన్నిటిలో నుంచి నా దేవుడు విడిపించుటకు శక్తిమంతుడు, నా దేవుడు విడిపించుటకు సమర్థుడు. నేను వెళ్తున్నట్టు ఇక శ్రమలలో నేను ఒక్కదానినే కాదు పోరాటం చేస్తూ ఉండేది, నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. నిన్నెలా మరుతును యేసయ్యా, నిన్నెలా మరుతును యేసయ్యా, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, నన్ను ఎడబాయని దైవమా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఎన్ని శ్రమలు వచ్చినా ఇక్కడ యోబు భక్తుడు ఈ యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు తగులదని ఈ మాట అంతా చెప్తూ 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 నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినట్లు నీవు దానికి భయపడవు. హల్లెలూయా చెప్తూ ఇక్కడ చూస్తున్నాము 24వ వచనంలో చూసుకున్నట్లయితే యోబు భక్తుని గురించి ఏమని రాస్తూ ఉన్నాడు. నీ డేరా క్షేమ నివాసమని, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
శ్రమానుభవమునకే పిలిచి నరులు కేవలము శ్రమానుభవానికే పిలిచినారని అనేక మాటలు చెప్తూ ఇక్కడ అదే భక్తుడు రాస్తున్నాడు యోబు గురించి. నీ డేరా, నీ గుడారము, నీవు, నీ ఇల్లు క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? నీకు తెలుస్తుంది. నీ డేరా, నీ గుడారము క్షేమ నివాసము. అంత మాత్రమే కాదు, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. అంతవరకు ఆయన ఇంటి వస్తువులు లెక్క చూసినప్పుడు ఏదైనా ఉన్నాయా? ఎన్ని గాడిదలు ఉన్నాయో, ఎన్ని ఒంటెలు ఉన్నాయో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో, ఎన్ని మేకలు ఉన్నాయో, ఎన్ని ఆడుగాడిదలు ఉన్నాయో, అన్నీ కూడా పోయినాయి. కానీ ఇక్కడ ఈ మాటలను చెప్పుతూ మహా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, లెక్కలేని అద్భుతాలు క్రియలు చేసే దేవుడు నీ గురించి యోబు చెప్తూ ఉన్నాడు. నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది కూడా నీకు తక్కువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అంతవరకు అన్ని ఏది లేనిటువంటి లక్షాధీశ్వరుడు భిక్షాధీశ్వరుడుగా రోడ్డుకు ఎక్కిన ఆ యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, అవును నేను ప్రభుని ఆశ్రయించినాను, నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను, నేను ప్రభునే నమ్ముకొని నా కష్టాల్లో, నాకు శ్రమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నానో, లేనప్పుడు కూడా అదే విధంగా స్తుతిస్తున్నాను. ఆరోగ్యం ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని స్తుతించాను, నా ఆరోగ్యం అంతా కూడా వెళ్ళిపోయిన నా దేహాన్ని, ఆ ఎముకలకు మాత్రమే నా దేహం అంటుకొని పోయిన నా యొక్క బుగ్గలన్నీ కూడా దంతాలకు మాత్రమే అంటుకొని పోయిన నా దేవుని నేను స్తుతిస్తున్నాను. అనేకలు అంటూ ఉన్నప్పుడు నీకు కూడా నా శరీరము క్షీణించిపోయినా నేను మహిమతో కూడా నా దేవుణ్ణి స్తుతిస్తానని తన ప్రాణాన్ని గురించి చెప్పుకుంటూ తన్ను తాను ధైర్యపరచుకుని ఆ యొక్క యోబు జీవితంలో ఇంకేది రాలేదు. ఆయన పరలోకంలోనైనా క్షేమాన్ని చూసింది. హలో, ఎక్కడ చూసినాడు? భూమి మీద కూడా ఏ మనుషుల మధ్యలో నిందించబడ్డాడో, ఏ మనుషుల మధ్యలో నిరాకరించబడ్డాడో, ఏ మనుషులైతే అవమానము చేసి ఉన్నారో, ఏ మనుషులైతే దూషించినారో, ఏ మనుషులైతే యోబును హీనంగా చేసి ఉన్నారో, అదే మనుషుల మధ్యలోనే నా దేవుడు తన యొక్క క్షేమ నివాసాన్ని నా దేవుడు తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన వస్తువులు లెక్క చూచినప్పుడు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు లెక్క ప్రస్తుతము 300 ఉండేటివి ఎన్ని వందలు అయినాయి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే స్తుతి ప్రార్థన ఏం చేస్తుంటే స్థితిని మారుస్తుంది, పరిస్థితిని మారుస్తుంది. స్థితిని మారుస్తుంది, గతిని, పరిస్థితిని, యావత్తును మన యొక్క చరిత్రని మార్చివేసే శక్తి దేనికి ఉందంటే మనము చేసే స్తుతి, మనము చేసే ప్రార్థన ఏం చేస్తుంటే మన యొక్క పరిస్థితులు అన్నిటినీ కూడా మార్చివేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే యోబు భక్తుడు కృంగిపోకోకుండా ఈ యొక్క ఎలీఫజ్ను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని అక్కడ రాయిస్తూ ఉన్నాడు. ఈరోజు అగాపే సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాం. బిడ్డ, నీ బిడ్డల గురించి చింతిస్తూ ఉన్నావా? నీ యొక్క పరిస్థితుల గురించి చింతిస్తూ ఉన్నావా? ఎంత గొప్ప వాళ్ళైనా మేము అంతా బాగున్నామని మనం అనుకుంటాం, వారు కూడా అంతా బాగుంది అని చెబుతూ ఇదొక్కటే సమస్య, ఇదొక్కటే కష్టం, ఇదొక్కటే శ్రమ అని చెప్తారు. అంటే ఏదో ఒకటి మనుషునికి ఉంటుంది. అయితే దానిని బట్టి ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో అందులోనే నా దేవుడు క్షేమమును కలగజేస్తాడు. హల్లెలూయా. అందును బట్టి దేవుని బిడలమైనటువంటి మన నోట ఏమి ఉందంటే జీవ వాక్కులు ఉంటూ ఉన్నాయి. పరిస్థితిని అనుగుణంగా చూచి మనం మాట్లాడటం కాదు, కానీ పరిస్థితులకు భిన్నంగా దేవుని యొక్క వాక్యము ఏమి చెబుతుందో దానినే మనం మాట్లాడాలి. నా దేవుడు మహా ఆశ్చర్యకార్యాలు చేయవాడు, నా దేవుడు లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు, నా జీవితంలో చేస్తాడు, నా కుటుంబంలో చేస్తాడు, నా పిల్లల జీవితంలో చేస్తాడు, నా సంఘంలో చేస్తాడు అని మనం ఎప్పుడైతే చెప్తూ ఉంటామో ఈ యొక్క మాటలు ఏమి చేస్తాయి అంటే నిర్జీవమైన యొక్క పరిస్థితుల్లో నా దేవుడు జీవాన్ని విడుదల చేస్తాడు. కొంతమంది అంటూ ఉంటారు, నాకు ఇట్లే ఉంది,
ఇదే విధంగా ఉంది, నేను ఉండే వరకు ఇంతేనా, ఇంక బాగా అయ్యేదే లేదా అని మనము మనతోనే మాట్లాడుకుంటూ, మనము మనతోనే అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నీకు హృదయంలో నీకు ఆ మాటలు వస్తాయో, నా స్థితి ఈ విధంగా ఉండదు, నేను విడుదల పొందినటువంటి వ్యక్తిని, నా దేవుడు ఈరోజు నేను దుఃఖంలో ఉన్నాను, నా దేవుడు క్షేమం నాకు లేవనెత్తినాడు, ఉన్నతమైన స్థలముల్లోనికి నా దేవుడు పైకి లేవనెత్తి ఉన్నాడు. దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రం అని ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో ప్రియులారా, మన జీవితంలో ఏమి జరుగుతుంది అంటే మనలోనే ఒక సృజనాత్మకమైనటువంటి అద్భుత కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, రక్తస్రావం అనేటువంటి స్త్రీ వచ్చింది. ఆమెకు భయంకరంగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావమే. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆమె లేచి నిలబడే యొక్క శక్తి, సామర్థ్యము, బలము కూడా ఆమెకు లేదు. పాక్కుంటూ ఉన్న విధానంలోనే ఒకలాగా కూర్చొని దేక్కుంటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి వస్త్రాన్ని ముట్టింది. అంతకుముందు ఆమె చెప్పేది ఏమంటే, నేను ఆయనను గూర్చి విన్నాను కదా, బాగుపడుతున్న అనుకొని నేను వచ్చినాను. హల్లెలూయా. ఏమనుకొని వచ్చిందంట? బాగుపడుతుంది అనుకొని ఆమె వచ్చి వస్త్రాన్ని ముట్టింది కాబట్టి ఆమె బాగుపడింది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు, దేవుని నమ్మినటువంటి నీవు, నీ నోటిలో ఏముండాలంటే నేను బాగుపడతాను, నా దేవుడు అన్నీ సమకూరుస్తాడు, నా దేవుడు లెక్కలేని అద్భుత కార్యాలు, సూచక్రియలు చేస్తారు. మనుషులు నీ విషయంలో ఏమే తలంచని, మనుషులు మన విషయంలో ఏ క్షేమము కోరకపోయినా నన్ను నిన్ను గూర్చి క్షేమాన్ని కోరేటువంటి తండ్రి మనకున్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తులు మమ్మల్ని గురించి ఆలోచన చేయరు అంటాం కదా, ఆలోచన చేయని వ్యక్తుల గురించి వదిలిపెడదాం. ఆ మనల గురించి ఎల్లప్పుడూ నేను నిన్ను గురించి చింతిస్తున్నాను అంటున్నాడు నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసయ్యను గురించి మనము, దేవా నా కోసం నువ్వు లెక్కలేనన్ని మహా ఆశ్చర్యకార్యాలు, అద్భుత క్రియలు చేయగలవాడవయ్యని నువ్వు చెబుతూ ఉండు. ఏ కార్యాలు జరగాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావో, ఏ క్రియలు జరగాలని నువ్వు ఇష్టపడుతున్నావో ఆ మాటలు మాట్లాడు. ఇక్కడ చూస్తుంటాం యోబు జీవితంలో తన యొక్క డేరాలో దుఃఖమే ఉంది. పిల్లలు ఉన్నారా? అంతవరకు ఆస్తి పాస్తులు, గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, గాడులు, అన్ని జీవాలు ఉన్నాయి. ఏవైనా ఉన్నాయా? పిల్లలైనా ఉన్నారా? భార్య అయినా ఏమీ లేకపోయినా ఆయనతో సంతోషంగా ఉందా? ఏది కూడా లేదు. అయినా ఇక్కడ రాయబడి ఉంది, నీ డేరా ఏమంట? క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులు నీవు చూడగా, లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. పోయినట్లుగా ఉంటాయి కానీ దానికంటే తిరిగి అద్భుతంగా డబల్ సమకూర్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం మన ధైర్యము ఏమంటే యేసు ప్రభువే మన ధైర్యం. అందుకే ప్రభు అంటున్నాడు, యోబుకి లోకంలో ఉన్నప్పుడు శ్రమ వచ్చింది, భూమి మీద ఉన్నప్పుడు నాకు నీకు శ్రమ రావచ్చు, వస్తూ ఉండొచ్చు, కానీ యోబును విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిపిస్తాడు. యోబును గొప్ప చేసిన దేవుడు నిన్ను నన్ను గొప్ప చేస్తాడు. యోబు యొక్క డేరా క్షేమము లేవనెత్తినటువంటి దేవుడు నీకు నాకు నన్ను నిన్ను కూడా క్షేమానికి ఆయన లేవనెత్తడము ఖాయము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన లెక్క చూసినప్పుడు ఏవీ లేవు, కానీ తిరిగి లెక్క చూసినప్పుడు ఎన్ని ఉన్నాయి? అన్ని రెండంతలు, అన్ని రెండంతలు, అన్ని రెండంతలు. అంతవరకు రానటువంటి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మిత్రులు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఆయన దీన పరిస్థితిలో ఎవరు వచ్చి అయ్యా నాకు ఇది సహాయం అటు ఇటు పోయే వాళ్ళు కూడా పిలిచినప్పుడు కూడా వాళ్ళు కూడా అన్నిలాగా చూసినారు, పరదేశిగా చూసినారు, పరవాసిగా చూసినారు. కానీ ఎప్పుడైతే దేవుడు యోబును ఆశీర్వదించడానికి మొదలుపెట్టినాడో, ఏది తక్కువ లేకుండా విస్తారంగా ఇచ్చినాడో, అప్పుడు రాని వారందరూ కూడా వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, చూడండి ఇక్కడ, మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదరనియు, వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరున్నట్లు నీవు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరుదు. ఈ శ్రమల్లోనే వెళ్ళిపోయినాడా? వెళ్ళిపోయిన సంతానం ఏ విధంగా మరి? కానీ చూడండి,
ఆయనకు దేవుడు ఏమి మాట ఇచ్చినాడో కదా, ఆయన ఆరోగ్యం అంతయు దేవుడు కుదుట చేసి తిరిగి ఆయనకు సంతానము, కోల్పోయినటువంటి ఆస్తి పాస్తులు, కోల్పోయినటువంటి సంపద సమస్తాన్ని నా దేవుడు ఏ విధంగా ఇచ్చి ఉన్నాడు అంటే రెండంతలుగా అధికముగా. చెప్పండి పక్కన వాళ్ళతో, రెండంతలుగా అధికముగా, రెండంతలుగా అధికముగా. చదువులే కానీ, జ్ఞానమే కానీ, నువ్వు ప్రభు కోసము ఏది కోల్పోయినావో వాటన్నిటిని, ఆరోగ్యమే కానీ, విడుదలే కానీ, క్షేమమే కానీ, ఒక్కంతు కాదు అమ్మ ఎస్తేరమ్మ, ఎన్నంతులు ఎన్నంతులు, రెండంతులుగా 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 కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇస్తాడు. కోల్పోయి ప్రభు కోసం ఏవేవి నష్టపోయినావో వాటన్నిటిని కూడా నా దేవుడు రెండంతులుగా దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇవన్నీ ఇస్తాడు అని మనంతకు మనము ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా, సహవాసానికి దూరంగా ఉంటూ రావాలి అంటే చాలా సమయం పడుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునితో అన్యోన్య సహవాసము కలిగి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన సంఘ సహవాసంలో రొట్టె విరుచుటలోను ప్రార్థనలోను ఎడతెగకుండా నువ్వు ఉంటావో, నీవు ఏ విధంగా చేయబడతావని ప్రభు అంటున్నాడంటే, నీ సంతానం విస్తారమగును, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తారు. అంత మాత్రమే కాదు, వాటి వాటి కాలాన పంటలు వేస్తాం కదా, ఆ కాలం ముగించబడిన తర్వాత ఆ పంటలు ఏం చేస్తాయేమో ఇంటికి చేరినట్లుగా మనము కూడా భూమి మీద పూర్ణ వయస్సు కలవారమై దేవుని యొక్క ఇల్లు చేరతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాట, నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టి ఉన్నారు. నిజమే, పుట్టినా కూడా ఆ శ్రమల నుంచి విడిపించేటువంటి దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి శ్రమల కంటే, లోకములో ఉన్నటువంటి కష్టాల కంటే, వాటన్నిటినీ కూడా నా యేసు క్రీస్తు ప్రభు ఆ శ్రమలను కష్టాలను చవిచూచి వాటిని అన్నిటినీ జయించిన జయవీరుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఆయనను బట్టి మనము శ్రమలను మనము జయిస్తాం. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, లోకమును జయించినటువంటి విజయము నీ విశ్వాసమే, మన విశ్వాసమే. అందుకోసమే విశ్వాసంతో శ్రమలు నీవు నన్ను ఏమీ చేయలేవు. ఎగిసెగిసి పడినా కూడా నువ్వు అణిగిపోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్ కదా. వస్తాయి అలలు, వచ్చి 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 ఒడ్డుకు తన్ని ఏమైపోతాయి నెమ్మదిగా. హల్లెలూయా. అంతే మన జీవితంలో జరిగేది. ఆ శ్రమలు వచ్చినాయని మనం పరిగెత్తుకొని పోతే మనం ఓడిపోతాం. కానీ శ్రమలకు ఎప్పుడైతే ఈదుతామో శ్రమ ఓడిపోతుంది, మనము జయిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఈరోజు, ఏ అద్భుతం, సంతాన దీవెననా, నీ భర్త రక్షణలోనికి రావాలన్నా, నువ్వు ఏ విషయాల్లో అయితే నువ్వు నష్టపోయినావో, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావో అవి తిరిగి నా దేవుడు సమకూర్చాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా, దేవుని చేతికి అప్పగించు. ఆయన దీనిలను ఉన్నత స్థానంలో నిలబెట్టగలడు. దుఃఖించు వారిని క్షేమంనకు లేవనెత్తేటువంటి దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీవు, నీ డేరా, నీ గుడారము, నీ నివాస స్థలము క్షేమము క్షేమము క్షేమమని నా యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నీ దినాలు దుఃఖంతోనూ శ్రమలతోనూ వెళ్ళబుస్తూ ఉన్నావేమో, నా యేసయ్య చివరిగా ఒక మాట మాట్లాడుతున్నాడు. 36వ అధ్యాయము యోబు గ్రంథము 11వ వచనము. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు శ్రమల్లో ఉన్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతూ, ఒక్క దినము గడుపుట ఒక సంవత్సరం లాగా ఉంది. ఎందుకన్నా తెల్లారుతుందా, ఎందుకన్నా చీకటి పడుతుందా, ఎప్పుడు తెల్లారుతుంది, ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి నువ్వు అనుకుంటున్నావు. నా ప్రభు చెప్తున్నాడు,
ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించి ఆయనను ఆరాధిస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన పూజిస్తూ, ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నటువంటి నీ జీవితాన్ని గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ దినములు క్షేమముగాను, నీ దినములు క్షేమముగాను, నీ సంవత్సరాలు సుఖముగాను వెళ్ళబుస్తావు. ఇంతవరకు నీ దినాలు క్షేమము లేకుండా కన్నీటితోనే నువ్వు దినాలు గడుపుతూ ఉన్నావేమో. నీ అన్నపానాలే నీ కన్నీరు అయిపోయినాయి, నీ కన్నీరే నీకు అన్నపానములుగా చేయబడిందేమో. ప్రభు అంటూ ఉన్నాడు, బిడ్డ నీ దినములు ఏ విధంగా చేయబడతాయి? క్షేమముగా చేయబడతాయి. నీ సంవత్సరాలు ఏ విధంగా అంట? సుఖముగా వెళ్ళబుచ్చే దినాలు వస్తాయి. ఆలకించు, నన్ను సేవించు, ఆలకించు, నన్ను సేవించు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. అందుని బట్టి మన ప్రాణాలు కృంగ నిమిత్తము లేదు, దేవునిని బట్టి ధైర్యము మనము తెచ్చుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఆయన చెప్పేది ఏమంటే, ఆయన పరిశోధింపజాలనటువంటి మహాకార్యాలు, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయుటకు శక్తిమంతుడు. ఆయన ఒక్కడే లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేరవచ్చినట్టు మనందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎందరైతే దుఃఖముతోనూ, నిట్టూర్పుతోనూ, హృదయ వేదనతోనూ, ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధతోనూ మీరు వచ్చి ఉంటున్నారో, నా ప్రభు చెప్తూ ఉన్నాడు, బిడ్డ దుఃఖపడేటువంటి మిమ్ములను నేను క్షేమమునకు లేవనెత్తుతాను. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో మహాకార్యాలను, లెక్కలేనన్ని అద్భుత కార్యాలను యోబు జీవితంలో చేసినట్టు నేను, ఆయన గుడారంలో అంగలార్పు, నిట్టూర్పు, ఏడ్పు అంతా ఉంది. తిరిగి ఆయన గుడారంలో నుంచి అన్నీ కూడా తొలగించబడ్డాయి. తిరిగి లెక్క చూచినప్పుడు ఏది కూడా తక్కువ కాకుండా సమృద్ధిలోనూ, సర్వ సమృద్ధిలోనూ అన్నీ కూడా డబల్ 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 అధికముగా ఆ విధంగా నేను చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు, ఆరోగ్యమైతేనేమి, ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, నీ బిడ్డల జీవితం అయితేనేమి, నువ్వు ఏ సమస్యల చేత, సంతానమా, నీ కుమారులు, నీ కుమార్తె యొక్క వివాహ విషయాల, నా దేవుడు అన్నీ కూడా అద్భుతంగా నడిపించుటకు శక్తిమంతుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.